ఇక్కడ ఇంకొక విషయం చూడండి, ఇది చూడండి, గనుల నిబంధనలకు సున్నం, రాష్ట్ర ఖజానాకు కన్నం. ఇక్కడ ఏంటిది? సున్నపురాళ్ళు. అవును. ఎక్కడున్నాయి అవి? ఒక రిజర్వ్ ఫారెస్ట్ లో 1000 హెక్టార్ల సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయి. అందులో 200 హెక్టార్లలో మైనింగ్ కు ప్రభుత్వ అనుమతి ఇవ్వాలి అనుకుంది. అప్పుడు ఏం చేయాలి? ఆ 200 హెక్టార్లు దాని హద్దులు ఏమిటో స్పష్టమైన సమాచారాన్ని నోటిఫికేషన్ లో పొందుపరచాలి కదా. అవును. అయితే అదేమీ జరగలేదు. పైగా గతంలో అభియోగాలను ఎదుర్కొంటున్న సిమెంట్ కంపెనీలకి ఆ గనులు లీజుకి ఇచ్చిండు. అవును. దీంతో ఏదో అనుమానాస్పదంగా ఉందంటూ ఓ సామాజిక కార్యకర్త అసలు టెండర్ ప్రక్రియ ఎలా జరిగిందని వివరాలను ఇవ్వాలని సమాచార హక్కు కింద గనుల శాఖను కోరిండు. అయితే ఇక్కడ చూడండి, ఈ నమస్తే తెలంగాణ ఇది వార్త వేశారు. ఈ గనులకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ సాబ్ కదా. కేసీఆర్ సాబ్ ఇచ్చిండు. అవును. ఓకే, కేసీఆర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరిగాడంటే నీకు దొరికినంత దండుకో అన్నట్టు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేస్తే ఏదైనా పర్మిషన్ నేను ఉన్నా, నాకు ఒక ప్లాట్ ఇల్లు కట్టుకోవాలని అంటే నాకు హద్దు ఉంటుంది, సరిహద్దు అనేది ఉంటుంది. అవును. సో ఆ సరిహద్దుల లోపల నాకు పర్మిషన్ ఇస్తే నేను దాంట్లో కట్టుకుంటా. నేను 150 గజాల ప్లాట్ నాకుంటే 300 గజాలు నేను ఇల్లు కడతాంటే నువ్వుకుంటామా? ఎట్లా వేరే వాళ్ళకి వేరే వాళ్ళకి ఉంటుంది. అట్లాగే జరిగింది ఇక్కడ. ఒక దగ్గర ఏమైపోయిందంటే గనులు ఎక్కడది చూడ 10 చెప్పు సూర్యాపేట దగ్గర సున్నపురాయి గనులు, ఇక్కడ సూర్యాపేట సున్నపురాయి గనులు వేలం. ఇక్కడ DGPS కార్నర్ పాయింట్ లేకుండా అంటే అద్దుబందులు, అదే హద్దులు అనేవి ఉండాలి. ఈ ప్రాంతం లోపల ఉన్నటువంటి సున్నపురాయిని నువ్వు తీసుకోవాలి. ఈ సున్నపురాయి ఎవరికి అవసరము? సిమెంట్ పరిశ్రమలకు అవసరము. సిమెంట్ లో కలపడానికి సున్నాన్ని కలుపుతారు, సున్నంతోని సిమెంట్ తయారైతుంది. ఆ సున్నం రాయి, ఆ సున్నపురాయి పరిశ్రమలకు లీజుకి ఇచ్చిండు ఎవరు? మన కేసీఆర్ సాబ్. ఇంతకుముందు బీఆర్ఎస్ ఒక హద్దులు అనేది ఇచ్చిండొచ్చు. ఇప్పుడు ఏమైపోయిందని అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కడ పెన్నా సిమెంట్, సాగర్ సిమెంట్, ఇక సిమెంట్ కంపెనీలు ఉన్నాయి కదా, కొన్ని సిమెంట్ కంపెనీలకు ఇచ్చేసిండు అనమాట. మీరు తీసుకోండి అని, మాకు ఇంత కావాలని అప్పుడున్న లెక్క ప్రకారం ఇచ్చింది. దాని తర్వాత గవర్నమెంట్ మారింది కదా, ఇదంతా అల్లకల్లోలం అయిపోయింది. ఇప్పుడు ఆడిచ్చింది ఒక అర్ధమంది ప్రకారం ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు వాడి ఇష్టం అంతా దున్నుకుంటున్నమాట. ఇక 3 బ్లాకుల వేలంలో MMDR చట్టానికి తిరోధకాలు, రిజర్వ్ ఫారెస్ట్ లో నచ్చినంత తవ్వుకునేలా పరోక్ష వెసులుబాటు. 2 బ్లాకుల్లో అక్రమ మైనింగ్ పై ఇప్పటికి కోర్టులో కేసులు. అవే బ్లాకులు దక్కించుకున్న వివాదాస్పద సిమెంట్ కంపెనీలు పోటీ లేక మరో బ్లాక్ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటన. RDA కింద ఈ టెండర్ సమాచారం ఇచ్చేందుకు నిరాకరణ. వ్యక్తుల ప్రాణాలకు హాని ఉందంటూ గనుల శాఖ తిరస్కరణ. ఇదంతా చేసింది కేసీఆర్ ప్రభుత్వం, కానీ మళ్ళీ కాంగ్రెస్ మీద పెట్టింది. ఇదంతా తప్పు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం కూడా ఒక అందుకు బీఆర్ఎస్. ఇక్కడ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. చూడండి ఇప్పుడు వీళ్ళే అంత మళ్ళా ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంత పాలిటిక్స్ ఇది పరిస్థితి ఇక్కడ జరుగుతుంది ఇప్పుడున్నటువంటి సిస్టమ్ లోపల. ఇప్పుడు ఇక్కడ ఇగో LRS పైన బగ్గుమన్న రియాల్టర్స్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇది మళ్ళీ వీళ్ళు వేసారు. చూడండి ఏమి ఇచ్చారు, చదవండి. అక్కడ LRS పై భగ్గుమన్న రియల్టర్లు చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రద్దు చేయాలని చౌటుప్పల్లో ఆందోళన. 2022కు ముందటి రిజిస్ట్రేషన్లు కొర్రీలు పెట్టొద్దని డిమాండ్. ప్రభుత్వం హైడ్రాతో రియల్టర్లను బిచ్చగాళ్లం చేసిందని ఆవేదన. కాంగ్రెస్ పాలనలో రియల్ రంగం కుదేలైందని వెల్లడి. మాట్లాడుతుంది అదే కదా, వివరణ చదవండి ఒకసారి. LRS ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. హైడ్రాతో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు రియల్ వ్యాపారులు అడుక్కునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు మిగతా 11 పేజీలు ఇచ్చారు. ఓకే, ఇది గన్లది కదా, చట్టానికి తూట్లు పరిచిన క్రమము ఏదది, ఇది తెరపైకి తెచ్చి వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలానే సాగితే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఆత్మహత్య శరీరమన్నారు. 2025కు ముందు జరిగిన డాక్యుమెంట్లకు LRS లేకుండా చేయాలని, దాని తర్వాత జరిగిన లేఅవుట్లో డాక్యుమెంట్లకు ఈ నెలాఖరు
కాకుండా డిసెంబర్ 31 పొడుగు పెంచాలని కోరారు. ఎన్నో ఏళ్ల కింద రిజిస్టర్ అయిన ప్లాట్లకు కూడా ఎల్ఆర్ఎస్ కట్టాలని సబ్ రిజిస్ట్రార్ చెప్తున్నారని వాపారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల సంఘం మండల అధ్యక్షుడు పెద్దపల్లి స్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శి కేతరాజు, శంకర్ నాయకులు ఇవన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. ఇది అంటే దీనివల్ల ఇప్పుడు మనం అనుకున్నాం కదా, అవును, ఏదున్నా ఈ ప్రాబ్లం జరుగుతుందని. ఇగో ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. రిజిస్ట్రేషన్ విధానాన్ని పాత పద్ధతిలో కొనసాగించాలి. ఈ విధానం నిరుపేదలకు భారంగా మారింది. ఎన్నో ఏళ్ల క్రితం కొన్న ప్లాట్లకు ఇప్పుడు డబ్బులు కట్టడం సరైనది కాదు. నిరుపేదలు వేలు కట్టి అప్పుల పాలు కావాల్సిందే. ఎల్ఆర్ఎస్ పై సబ్ రిజిస్ట్రార్ అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. ప్రభుత్వ నిర్ణయం తక్షణం మార్చుకోవాలి. ఇప్పటికే ఎలక్షన్ వ్యాప్తి తీవ్ర ఇబ్బందులు పూడుతున్నారని చెప్తున్నారు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ పై క్రయ విక్రయదారులకు పూర్తి అవగాహన కల్పించడం లేదు. ఇప్పటికే మార్కెట్ లేని సమయాల్లో ప్లాట్లు కొనేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. గతంలో ఎన్నో ప్లాట్లు అమ్ముడు పోక అప్పులప్పాలే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమయంలో ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ పెట్టడం బాగాలేదు. ఇలాగే సాగితే రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారం 10 ఏళ్ళు వెనక్కి పోవాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి 2022 ముందు జరిగిన డాక్యుమెంట్లకు ఎల్ఆర్ఎస్ లేకుండా చేయాలి. మిగతా వాటికి గడువు పొడిగించాలి. ఇది వ్యాపారుల పట్ల అనుకున్నది ఈ విధంగా. అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, రియల్ ఎస్టేట్ పతనం కావడానికి కారణం ఇదే అనమాట. క్రయ విక్రయాల దగ్గరకు వచ్చేవరకు ప్రాబ్లం ఇది. 2022 లోపల డాక్యుమెంట్లు కూడా ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్తుంది. అప్ టు డేట్ అంటే ఇప్పుడు మార్కెట్ వాల్యూ ఎంత అవుతుందో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ రోజుకు 14% కట్టాలి. 14% అంటే ఆల్మోస్ట్ డబల్. మామూలుగా అయితే ఇప్పుడు 7.5 అంటే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మన ఈ ఏరియా ఉంది, బీరం కూడా ఉంది, అది 7% రిజిస్ట్రేషన్ ఛార్జ్. ఎల్ఆర్ఎస్ అంటే ఎల్ఆర్ఎస్ ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు హెచ్ఎండిఏ లేఅవుట్లు, దాని తర్వాత ఈ లేఅవుట్లు ఉంటాయి. ఎల్ఆర్ఎస్ అనేది ఏంటి అంటే ఒకప్పుడు ఏం చేశాడంటే లేఅవుట్లు చేశారు. అంటే నీకు ఒక ఎకర పొలం ఉంది, ఆ ఎకర పొలం లోపల నీకు డబ్బులు అవసరాలు ఉన్నాయి అని ఎకర పొలం లోపల కొన్ని గీతలు గీసేసి ప్లాట్లు అమ్ముకున్నారు. ఈ ప్లాట్ నిది, ఈ ప్లాట్ నిది, రోడ్లు ఏదైతే వదిలేసేసేసి అమ్ముకున్నారు. అది వాటికి ఏం చేశాడు గవర్నమెంట్, ఏం చేసింది అంటే వీడికి ఏంది వాని సొంత పొలం కూడా నాకు డబ్బులు కట్టాలి అంటే పర్మిషన్ లేకుండా లేఅవుట్ ఏదైతే చేసి అమ్ముకున్నందుకు దానికి వాడు ఈ లేఅవుట్ చేసిన అక్కడ పార్కులు వేయలేదు, ఏమీ వేయలేదు. కాబట్టి ఆ పార్కు ఓపెన్ స్పేస్, ఈ ఓపెన్ స్పేస్ కు ఇంత డబ్బులు కట్టాలి అంటే డబ్బులు కడితే ఓపెన్ స్పేస్ వస్తుందా? రాదు. ఎల్ఆర్ఎస్ ఎందుకు పెట్టిండు కేసీఆర్? డబ్బులు లేక ఒక ఇట్లా పెట్టేసాడు అనమాట, ఖజానాకి డబ్బులు కావాలి అని. దాని ప్రభుత్వం ఇట్లా చేసింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ తీసేసేస్తే ఇప్పుడు 22 కంటే ముందు ఏదైతుందో దానికి కట్టించుకోండి ఎల్ఆర్ఎస్. కట్టి ఆనాటి రేట్ కా ఈ రోజు రేట్ కట్టాలన్నా? ఆ రేట్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ వాల్యూ ఉందో గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా మీరు ట్యాక్స్ చేయండి అన్న. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకునేది అంటే 10,000 రూపాయలు గజం ఉంది అనుకోండి గవర్నమెంట్ వాల్యూ ఏరియాలో. ఈ రోజు రేట్ ఏమైతే, నేను ఒక 10 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అప్పుడు 2,000 5,000 ఉన్నది. 5,000కు 150 గజాలకు ఎంత అవుతుంది? 7.5 లక్షలు అవుతుంది. 7.5 లక్షలకు 14% ట్యాక్స్ కట్టమని చెప్పేసి ఇచ్చింది. 14%. 7.5 లక్షలు 14% ఎంత? 14% అంటే 20 లక్షల రూపాయలు చిల్లర అవుతుంది. లక్ష రూపాయలు కట్టేసేస్తే రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చింది. అంటే అప్పుడు నువ్వు లేఅవుట్ అనేది అధికారికంగా చేయలేదు, అనాధికారికంగా చేసినావు అని అంటాడు. అనాధికారికంగా ఎవడేం చేయలేదు అంటే అప్పుడున్న గ్రామ పంచాయతీలల్లో సభ్యుల సమక్షం లోపల సభ్యులు ముద్ర వేసారు అనమాట. సర్పంచ్ అప్పుడు సర్పంచ్ అనేది ముద్ర వేసి చేసుకోవచ్చు అని ఇచ్చాడు. అంటే అది తప్ప గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది. గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది. దాన్ని తప్పు పెట్టింది కేసీఆర్. అట్లాంటి తప్పు ఆడేవాడు ఏ నీకే గ్రామానికి గ్రామ పంచాయతీ కదా అది. అదే కానీ ట్యాక్స్ కట్టలే గవర్నమెంట్ కో. అచ్చా. అంటే గజానికి 100-200 రూపాయలు ఉంటుంది అనమాట కట్టాలని ఉంటుంది, రూల్ ఉంటుంది హెచ్ఎండి లేఅవుట్ లోపల. హెచ్ఎండి రూల్స్ ప్రకారం కట్టలే నువ్వు అంటే ఆ రోజున చట్టం ప్రకారంగా ఆడ్ చేశాడు. ఆ చట్టం కూడా తప్పని చెప్పేసి మన కేసీఆర్ చెప్పిండు. అది దాని వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. లేకపోతే ఇబ్బందులు అనేది సమస్యలు అనేవి అక్కడి నుంచే అక్కడి నుంచే వచ్చినాయి. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కాదు కదా. అప్పటి సమస్యలు ఎత్తుకుంటే ఇక డబ్బులు గవర్నమెంట్ డబ్బులు లేక ఈ విధంగా చేస్తారు అనమాట. ఇది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఇదంతా చూడండి ఇట్లా
ఇక నెక్స్ట్ వార్తలకు వస్తే ఇక ఇప్పటిదాకా అనుకున్నాం కదా ఖనిజాల గురించి. అవును, ఈ ఖనిజ సంపద ఆ హద్దులు దాటిన బేరాలు. అవును, పెద్దల బేరాలు. ఇదిగో సూర్యాపేట సున్నప్రాయ వేలం అనుమానాలు ఎన్నో. ఇవన్నీ ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా. టెండర్ నోటిఫికేషన్ లో బ్లాక్ వారీగా నోటిఫికేషన్ అన్ని పేర్లు పోయినాయి. ఇవైతే ఏంటంటే సున్నప్రాయం తప్పుకోనికి ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాడు ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎట్లయిపోయింది అని అంటే సున్నప్రాయని ఇది ఎవరిది సొమ్ము అంతా ప్రజల సొమ్ము. అవును, ఈ భూమి అంతా ప్రజలది. అవును, దీంట్లో ఖనిజాలు రావచ్చు, బంగారం రావచ్చు, వెండి రావచ్చు, ఏదైనా రావచ్చు. ఏమైనా సరే గవర్నమెంట్ పోవాలి అంటే అది ప్రజలకు చెందాలి. గవర్నమెంట్ అంటే ప్రజలు. అవును, ప్రజలకు చెందాల్సినటువంటి ఏదైతే ఇన్ని కోట్ల 1000 కోట్ల రూపాయల సంపద ఏదైతుందో ఒకరిద్దరి చేతులకే పోతుంది. ఇది ఇక్కడ ఇప్పుడు ఇదన్నీ ఎవరు ప్రశ్నించాలంటే చదువుకున్నోడు ప్రశ్నించాలి. ఒకళ్ళిద్దరంటే రాజకీయ నాయకులు ఉన్నారు, కంపెనీ వాళ్ళు ఉన్నారు. అంటే ఎట్లున్నది కంపెనీకి ఇప్పుడు ఇంత ప్లేస్ కు నాకు ఇంత ఇయ్యాలంట, ఇంత ప్లేస్ నాకు ఇంత ఇయ్యాలని నేను అడుగుతా అంటే గవర్నమెంట్ నేను సరే పోయి నాకు ఇగో 100 గజాలు ఉంది, 1 ఎకరం ఉంది, ఆ ఎకరం లోపల ఎంత సున్నప్రాయి దొరికితే ఆ సున్నప్రాయికి టన్నుల లెక్కన నా గవర్నమెంట్ కింద రాయల్టీ అంటారు దాన్ని. రాయల్టీ కట్టించుకుంటాడు. ఇది ఇక్కడ అట్లా కాదనమాట. నీకు దొరినంత దోసుకో, నాకు నీ ఇష్టం అంతా నాకు కట్టు, అంతే. ఒక లెక్క పత్రం ఏం లేదు, లెక్క లేదు, పత్రం లేదు. అదే జరుగుతుంది అనమాట ఇక్కడ. అదే విషయమై ఇక్కడ చూడండి, అన్ని అదే విషయం జరుగుతుంది అనమాట. చూడండి, తెలంగాణ గనుల శాఖ కొన్ని రోజుల కింద సూర్యాపేటలోనే 3 సున్నపు రాయి బ్లాక్ నిర్వహించి ఈ టెండర్ ప్రక్రియల నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గనుల లీజుకు సంబంధించిన గతంలో అభియోగాలు ఎదుర్కొంటున్న 2 సిమెంట్ కంపెనీలు 3 బ్లాకుల్లో 2 బ్లాకులను కైవసం చేసుకుని వెనుక ఏదో మతలబు దాగుందనే ఆరోపణలు వెలుస్తున్నాయి. ఈ టెండర్లో నోటిఫికేషన్ మొదలు వేలం ముగిసిన తర్వాత సమాచారం గోప్యంగా ఉంచడం వరకు ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీవ్రత ఆరోపణలకు తావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఖనిజ అభివృద్ధి నియంత్రణ చట్ట నిబంధనల తొంగలతోకి హద్దులేవి నిర్ణయించకుండా లీజుకు సంబంధించిన వేలం నోటిఫికేషన్ జారీ చేయడం విమర్శలకు తావిస్తుంది అనమాట. సూర్యాపేట జిల్లా హుజూరానగర్ నియోజకవర్గ పరిధిలో పసుపుల బోర్డు, సైదులానామా, సుల్తానాపూర్ అనే 3 బ్లాకులలో సున్నప్రాయి నిక్షేపాలు మైనింగ్ లీజు వేలంపై కేంద్రం అనుమతి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను చేపట్టింది. ఈ వేలం వేసే గనులు సరిహద్దుల మూలాలు, అక్షాంశాలు, రేఖాంశాలు గ్లోబల్ సిస్టమ్తో తెలుపుతూ ఈ టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని MMDR చట్టం చెప్తుంది. కానీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కి సరిహద్దు మూలాలు లేకుండానే ప్రభుత్వం 1000 హెక్టార్లో 200 హెక్టార్లు ఎక్కడ ఉన్నదని స్పష్టం చేయకుండానే ఈ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో లీజ్ దక్కించుకున్న సిమెంట్ కంపెనీలకు ఇష్టానుసారంగా తవ్వుకోని అని పచ్చ జెండా ఊపినట్ట లేకపోతే దాని వెనుక ఇంకేమైనా మరమ్మం ఉందా అనే వాదన వినిపిస్తున్నాయి. 3 బ్లాకులు లీజుకు వేలం నిర్వహిస్తే అందుకు 2 బ్లాకుల్లో గతంలోనే 2 కంపెనీలు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నాయని న్యాయస్థానంలో కేసు కూడా చేశారు. తాజాగా టెండర్ ప్రక్రియలో ఈ కంపెనీల బ్లాకులు మళ్ళీ సొంతం చేసుకోవడం ఆరోపణ మరింత బలం చేకూరుస్తుంది. ఇదన్నమాట. అంటే టోటల్ గా చట్టానికి తూట్లు పొడిచిన క్రమం ఇది. ఇక్కడ అర్థం కాదు ఏంటంటే వీళ్ళు చట్టానికి తూట్లు పడడానికి అక్కడ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు, అసిస్టెంట్ సెక్రటరీస్ ఉంటారు. మరి వీళ్ళు ఏమీ చూడకుండా ఫైల్ మరి ఏం చేస్తారు? వాళ్ళే కదా దొంగలు, అసలు దొంగలు వాళ్ళే. నాకెంత నీకెంత, అంతేగాని కాగితం మీద ఏం చూసేది లేదు. ఏం లేదు, కాగితం చూసేదే ఉంది. అబ్బా నువ్వు నీకు ఎంత వస్తుంది, నాకెంత ఇస్తావు, అంతే. అయితే అప్పుడు ఖాళీ సంతకం జరిగింది కదా, కాళేశ్వరము శనేశ్వరం అయినట్టు. ఓకే, బిల్లులు కట్టకుండా బిల్లులు తీసుకున్నారు. అంటే ఏం మార్పు లేదు, అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఉన్నారు కదా ఆఫీసర్స్ వాళ్ళే, మళ్ళీ వేరే చేంజ్ ఎక్కడైంది. ఓకే, ఇప్పుడు అప్పుడు కమిషన్ కాకపోతే ఏంటంటే అక్కడ కమిషన్ కేసీఆర్ పోయేది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పోతుంది. అచ్చా, తేడా ఏం లేదు ఆడ. కమిషన్లు అనేది అంటే రేవంత్ రెడ్డి టీం, కేసీఆర్ టీం. ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ అనేది అంత అదే దాని విషయంలోనే ఇక్కడ 20% కమిషన్లు అని చెప్పేసి అదే హైకమాండ్ దాకా కాంగ్రెస్ హైకమాండ్ వెళ్ళి అక్కడ ఏందా గొడవ అని చెప్పి ఇప్పుడు ఒక పరిస్థితి ఏమైపోయిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది గత 10-15 సంవత్సరాల నుంచి
మొత్తం పడిపోతుంది. అధికారం లేదు. కాకపోతే వాళ్ళు పార్టీని నడిపేయడానికి డబ్బులు లేవు. పార్టీని నడిపేయడానికి డబ్బులు కావాలి. అంటేనేమో పార్టీ ఫండ్ వచ్చేసి గవర్నమెంట్ లో ఉండే కాబట్టి అన్ని స్కామ్లు చేసేసి డబ్బులు దొబ్బిర్రు, కొన్ని వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏమైపోయిందంటే ఇక్కడ కూడా అధికారం లేదు కాబట్టి అంతా బీజేపీ అధికారంలో వస్తుంది కాబట్టి ఇక్కడ దక్షిణాది లోపల ఇక్కడ కేరళ, కర్ణాటక, తెలుగు, మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణలో రెండు దగ్గర వచ్చాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాయి. మీరు ఎంత దోసుకుంటే అంత దోసుకొని మాకు ఇవ్వండి అనేది అధిష్టానం. ఈ విధంగా నడుస్తుంది అనమాట. కరెక్ట్ గానీ మరి ఈ విధంగా దోచుకుంటే నెక్స్ట్ టైం ఎలక్షన్స్ లో రాలేరు కదా. రాకపోతే ఏమైతుంది? మరి అధికారం అవసరం లేదా? పోనీ ఇప్పుడు అధికారం పోనీ ఏమైంది? నాకు కావాల్సిన డబ్బులు పోయి ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని లేదు నాకు, నేను దోసుకోవాలని ఉంది. దొంగ జేబు నింపుకోవాలి అంతే. ఓకే, ఇప్పుడు అదే ఉద్దేశం కదా రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన కాళేశ్వరం అన్నాడు, శనేశ్వరం పట్టింది. ఇప్పుడు ఈయన ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యం అనేది ఇస్తే ఏ స్కీములు అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? మూసి ప్రక్షాళన, హైడ్రా కదా, ఫోర్త్ సిటీ ఈయన కొత్తగా పెట్టుకున్నాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు కమిషన్ దొప్పుకోవాలిగా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారు చూడండి, ఇప్పుడు తప్పు మనదే. హైకమాండ్ ఆడ ఉంది, ఢిల్లీలో ఉంది. అవును, నువ్వు ఈయన ఈడికి పోయి ఆడికి అంటే ఇప్పటికి 38-39 సార్లు పోయాడు ఢిల్లీకి. ఎంత ఖర్చు పెడుతున్నాడు? అవును, అంత స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తారు కదా. అవును, అదే ఇప్పుడు టెక్నాలజీ ఉంది. అరే మనిషిని ఎవరిని కానీ వాళ్ళు ఏ నుంచే మాట్లాడవచ్చు కదా, డైరెక్ట్ స్కైప్ లో మాట్లాడవచ్చు, వీడియో కాల్ చేసి మాట్లాడవచ్చు. కానీ మధ్యలో మాట్లాడవచ్చు మాట్లాడింది మీరు వింటారు కదా మధ్యలో. ఎవడు వింటాడు? ఆయనకు అపోజిషన్ వాళ్ళు వింటారు కదా. వీళ్ళని ఏమైతుంది? నువ్వు దొంగతనం చేయనప్పుడు, రాష్ట్రం గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవడింటే ఏమైతుంది? అంటే కొన్ని వ్యూహాలు ఉంటాయి కదా. అదే చెప్పేది. ఆ వ్యూహాలన్నిటికీ బలెవరైతున్నారు? మనలాంటి వాళ్ళం, సామాన్య మానవుడు. అది ఓకే, ఇట్లా ఇదే అనమాట. ఇగో ఇందులో భాగంగా సైదులానా బ్లాక్ లోపల 421 ఎకరాలల్లో వేలం లిస్ట్ చెప్పట్టారు. దాని తర్వాత ఏమైంది? ఆ బ్లాక్లు విస్తీర్ణం మొత్తాన్ని 3 అంటే 5-6 ఇంతలు పోయింది, ఎకరా 10 ఇంతలు పోయింది. దగ్గర 3102 ఎకరాలలో పోయింది. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, అంటే అన్నిట్లల్లా 335 ఎకరాలకు 4000 ఎకరాలు పోయింది. అబ్బా, ఇంత సంపద అనేది మన ఖజానాకు వస్తుంది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి అప్పు తేవాల్సిన అవసరం లేదు. ఒరిజినల్ గా చూసుకుంటే వీటిని కరెక్ట్ గా చేపడితే ఈ యొక్క డబ్బులు అనేటి ఖజానాకు వస్తాయి. ఆయన అనుకున్న పనులన్నీ చేయొచ్చు. కానీ ఈ విధంగా చేయట్లేదు. మరి ఏ లాభంతో చేస్తున్నారో ఏందో మనకు ఐడియా లేదు. ఇది పరిస్థితి. ఓకే, ఇట్లా జరుగుతూ వచ్చినాయన్నమాట మనకు. ఇది ఇప్పుడు ఏది మాట్లాడినా మనం ఏం చేయడానికి రాదు. ఓన్లీ మన సోది తప్ప మనం ఎవడు కూడా వినటోళ్ళు లేడు. అయితే పేపర్లలో వేరే విషయానికి వస్తే, పేపర్లలో ఒక విషయం జరుగుతుంది. ఈనాడులో పాకిస్తాన్ లో రైలు హైజాక్ చేశారని చెప్పేసి ప్రముఖంగా ఇచ్చారు. ప్రతి పేపర్లో అదే వస్తుంది, నిన్న నుంచి జరుగుతుంది. ఇది ఇక్కడ దీనికి కారణం ఏంటంటారు? దేనికి ఎవరు చేశారు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఆ విషయంలో కాల్పులు జరగడం జరిగింది. దాని మీద భద్రతా సిబ్బంది కూడా చనిపోయారని చెప్పేస్తున్నారు. బలూచిస్తాన్ అని ఉంది అక్కడ బలూచిస్తాన్ లో మిలిటెంట్ల చెరలో 182 మంది ఎవరు ప్రయాణికులు అంతే. అయితే 80 మందిని కాపాడిన ప్రభుత్వ దళాలు, 13 మంది తీవ్రవాదులు కూడా హతం. ఓకే, అయితే తీవ్రవాదులు ఎవరు? తీవ్రవాదులు ఎవరంటే వాళ్ళు ఎవరు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. ఎందుకు వాళ్ళ పాలసీలు నచ్చక. ఏం పాలసీ? ప్రభుత్వ పాలసీలు నచ్చక. అంటే ప్రభుత్వ పాలసీ నచ్చక. ప్రభుత్వ పాలసీ ఏం చేంజ్ అయినాయి అక్కడ? ఇక సేమ్ మన దగ్గర మాదిరే. పాకిస్తాన్ ఏర్పాటువాద బెలూచిస్తాన్ మిలిటెంట్ సోమవారం అంటే మా రాష్ట్రం మాకు కావాలి. బెలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ ఒక భాగము, మా స్టేట్ మాకు ఇవ్వండి, మా దాన్ని మేము పాలించుకుంటాం. ఏర్పాటువాదం అంటే మా స్థలాన్ని మేము పాలించుకుంటాం, మాది మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచో కొట్లాడుతున్నారు. పాక్ ప్రభుత్వం అనేది వినట్లేదు. అంటే ఎగ్జాంపుల్ ఏంది, మనకు ఒకప్పుడు అఖండ భారత్ లోపల పాకిస్తాన్ ఎట్లయితే విడగొట్టిర్రో, ఇక్కడ బెలూచిస్తాన్ పాకిస్తాన్ లో ఒక భాగం అనేది విడగొట్టడానికి చూసుకుంటున్నాం. మా పాల మాది అని. అంతా స్వార్థాలే. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మాది మాకు అంటే ముక్కలు అయిపోద్ది కదా. అవుతుంది. అప్పుడు మళ్ళీ వెనకటి మాదిరి అయిపోతాయి. ఏది చిన్న చిన్న రాజ్యాలు
ఇప్పుడు అదే సంస్థానాలు దిశగా ఏర్పాటు అనేది జరుగుతుంది. ఇప్పుడు ఉమ్మడి మన దగ్గర ఉన్నది తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్ అన్నాం. దాని ఏమైంది, బంగ్లాదేశ్ separate అయిపోయింది. అవును. ఇది అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర కూడా మన భారతదేశంలో కూడా అంతర్గత కుమ్ములాటలు చాలా ఉన్నాయి. అవును. ఇప్పుడు కేరళ ప్రభుత్వం ఉంది. కేరళ లోపల మాకు మా రాష్ట్రం సపరేట్ చేయాలని దేశం విడగొట్టమని చెప్పేసి అంటారు కేరళ వాళ్ళు. మీకు తెలుసా అది? చూస్తున్నాం. కేరళ మాకు సపరేట్ కావాలి, ఎవరికి వాళ్ళు సపరేట్ అంటే ఖలిస్తాను, మళ్ళీ పంజాబ్ వాళ్ళు మాకు ఖలిస్తాన్ సపరేట్ కావాలి అని అంటున్నారు. అవును. ఇది ఏ విధంగా ఉంటుందో చెప్పండి. అంటే ఒకటి ప్రతి ఒక్కళ్ళు ఇట్లా ఎవరికి వాళ్ళ కావాలి అంటే దేశం అనేది యూనిటీగా ఉండదండి. అయిపోయింది. అదే కదా ఇప్పుడు జరిగేది. దానివల్ల ఇప్పుడు ఏమన్నానంటే ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మత కలహాలు జరుగుతున్నాయి. అవును. మతం పేరిట మారణహోమాలు జరుగుతున్నాయి. మా మతం గొప్పదంటే మా మతం గొప్పది, మా మతం గొప్పదంటే మా మతం, మతాల కుమ్మలాటలు, ఇదంతా ఏదైనా పోయే కాలం దగ్గర వచ్చింది. జనాలు కులాల కుంపట్లు, మతాల కులాలు అవసరం లేదు, మనిషి ఆడమొగ ఆ రెండు చాలు. కానీ కులాల కుంపట్లాట పెట్టేసేసి ఇక్కడ సర్కార్ అనేది అన్ని రంగాల్లో అది చేస్తున్నారు. ఇక్కడ ఇది ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు మనం చదువుకున్నాము, ఆంధ్రజ్యోతి లోపల కూడా నిషేధుల భూములు రెక్కలని చెప్పేసి అంటున్నారు. రైలు హైజాక్, నిరుద్యోగులకు రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఒక ఇది తీసుకొచ్చారు అనమాట. అంటే 3 లక్షల ఒక్కొక్కరికి నిరుద్యోగులకు 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వడానికి SC ST మైనార్టీ కార్పొరేషన్లు 5 లక్షల మందికి వర్తించారు అనమాట. మొత్తం 5 లక్షల మందికి వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చారు, ఒక్కొక్కరు 3 లక్షల ఆర్థిక 3 లక్షలు ఈ రోజు ఏం సరిపోతే ఎవరికైనా ఆర్థిక సహాయం దేనికైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం. ఏం చేసుకుంటారు వ్యాపారాలు? తోడు బండ్లు అమ్ముకోవాలి, పండ్లు అమ్ముకోవాలి. చిన్న కిరాణా షాప్ ఏడుస్తుంది కాదా? రాదు. ఈ పొద్దు ఏది రాదు. 3 లక్షల రూపాయలు పెద్ద లెక్క కాదు. అవి 30 రూపాయలతో సమానం ఆడ. ఇగో నిరుద్యోగుల యువతకు కొత్త ప్రభుత్వం తీసుకొచ్చింది. SC ST BC మైనార్టీల యువత కోసం రాజు యువ వికాస్ పథకం ప్రవేశపెట్టినట్టు ఉప ముఖ్యమంత్రి పట్టిక చెప్పారు. SC ST BC మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల మంది యువతకు ఈ పథకం స్వయం ఉపాధికి కల్పిస్తామని నిర్ణయించింది. చాకలైల మహిళా యూనివర్సిటీకి చెందినటువంటి బట్టి విక్రమార్క మాట్లాడాడు. నిరుద్యోగ BRS మీద ఇంకా పక్కన మీద వదలడమే. అయితే ఈ 6,000 కోట్లు కేటాయించారు దీనికి. 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఏం చేయనీకి అంటే ఫ్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ 3 లక్షలు తీసుకున్న వాడు ఏం చేస్తాడు, మళ్ళీ బార్ షాప్లోకి పోతాడు. 3 లక్షల రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటే నేను ఖాళీ తిరుగుతున్నాను కాబట్టి నిరుద్యోగులకు 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అన్నారు. ప్రభుత్వం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ప్రజల యొక్క ఇప్పుడు నీకు ఒక జిల్లు ఉంటుంది సార్. ప్రతి మనిషికి ఏదో ఒక సాధించాలని పట్టు ఉంటుంది. ఆ సాధించాల పట్టుతోటి ఎవరైతే ఉంటారో వాళ్ళకు ప్రభుత్వ చేయూతనియ్యాలి. ఎట్లా ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని చెప్పేసి సెట్విన్ అని ఉండే. అవును కదా, తిరిగే కదా సెట్విన్ బండ్లు ఇచ్చిండ్రు. అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద. అవును. అంటే వాడికి సెట్విన్ అప్పట్లో 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారు అనుకోండి. అది వేరు. 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఇచ్చేసి ఒక్కొక్క సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా 10 మంది ఉపాధి కల్పించుకుంటూ పునరుత్పత్తి కేంద్రాలను అప్పుడు ప్రభుత్వాలు అనేటివి స్టార్ట్ చేసింది. నీకు డబ్బులు ఫ్రీగా ఇవ్వద్దు, ఇక్కడ ఫ్రీ ఇస్తున్నారు ఆర్థిక సహాయం. నీకు 10 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఇచ్చేసి సరే బాబు నువ్వు ఒక ప్లాంట్ పెట్టుకుంటుంటే ప్లాంట్ పెట్టుకో, నువ్వు ఏం తయారు చేస్తావు వస్తువులు తయారు చేయి, నీకు నేను ఒక 2 లక్షలు 3 లక్షలు దాంట్లో దాన్ని ఏమంటే సబ్సిడీ అవును అని చెప్పేసి అప్పుడు పథకాలు పెట్టారు. అవును. ఇప్పుడు అవన్నీ ఉన్నాయా? మొత్తం ఇచ్చేస్తామంటున్నారు. డబ్బులు తీసేసుకోబోయి నువ్వు కట్టకు నాకు ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది. రాష్ట్ర ఖజానాకు బొక్క ఇవన్నీ ఇట్లా జరుగుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా హామీలు అమలు చేపే ఆర్థిక పరిస్థితి బాగాలేకనే మేము ఇవ్వట్లేదని చెప్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలు ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే విధంగా జరుగుతున్నాయి. ఇప్పుడున్నటువంటి దీని లోపల మరి ఈ రోజు నుంచి మరి బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. నేడు తెలియదు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం. 19న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎజెండాను ఖరారు చేయనున్న BAC. నెలాఖరు వరకు సమావేశాలు. BC SC వర్గీకరణ బిల్లుకు ఆమోదం.
సమావేశాలకు హాజరు కానున్న కేసీఆర్ అని ఇచ్చాడు. కానీ ఎక్కడ కూడా ఆయన వస్తున్నట్టు తెలియదు, దాఖలాలు అయితే కనిపించలేదు. తెలియదు. ఎందుకంటే నిన్న ఆయన పార్టీ సమావేశంలో ఏమని చెప్పాడంటే, మీరు వెళ్ళండి చీల్చి చెండాడని నేను చెప్పాడు తప్ప నేను వస్తున్నానని చెప్పండి, నేను వస్తున్నానని చెప్పలా. అవును, ఇక్కడ అన్ని క్యాబినెట్ హోదా కోసం లాబింగ్ నామినేట్ కార్పొరేట్ చైర్మన్ ప్రయత్నాలు తేలని పోలీసుల లెక్క మరోసారి అఖిలపక్ష భేటీ పేపర్లలో ఉన్న విషయాలు కొన్ని స్పీడ్ గా మనము హెడ్ లైన్స్ చదువుదాం. నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రసంగంలో అంటే నీకు ఎమ్మెల్సీలలో అంటే కింది అసెంబ్లీ, దాని తర్వాత ఇంకోటి ఏంది శాసన మండలి, శాసనసభ శాసన మండలి రెండింటికి సంబంధించి బడ్జెట్ దీని మీద ఇవ్వడం జరిగింది. ఇక్కడ అదే విషయాలు చూద్దాం. ఇంకొకటి ఇక్కడ ఏమైపోయిందంటే ఇక్కడ మెయిన్ ఒక ఇది ఒకటి అందరికి చెప్పాలి. ఇవన్నీ పనికిరాని సోది సుత్తి అనుకోండి. ఇక్కడ మనకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ కాల్స్ మెర్జింగ్ తో ఇది స్కామ్, ప్రజలకు కొత్త స్కామ్ స్టార్ట్ అయ్యింది. ఎలా? ఇక్కడ ఏమి చూడండి, దాన్ని చెప్తాను నేను. తెరపైకి సరికొత్త సైబర్ మోసం, గుర్తు తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తుంది. కాన్ఫరెన్స్ కలిపితే అదే అంతే సంగతిలో IVRS వాయిస్ అని డబ్బులు దోచేస్తున్నారు. IVROTP వాయిస్ విని డబ్బులు దోచేస్తున్నారు. ఇక్కడ ఏమైపోయింది, సైబర్ నేరగాలు కాల్ మర్జింగ్ పేరుతో మళ్ళీ కొత్త మోసాన్ని ఎంచుకున్నారు. గుర్తులేని వ్యక్తి ఫోన్ కాల్ చేసి, నేను మీ ఫ్రెండ్ కు బాగా కావాల్సిన వాడిని, అతను మీ నెంబర్కి ఇచ్చాడు, ఇది నెంబర్ గా మాటలు కలుపుతూ అవతల వ్యక్తి గుర్తుపట్టలేదు అని చెప్పగానే, అరే మీకు కాల్ అయితే తనే మీకు కాల్ చేస్తాడని చెప్పేసి లిఫ్ట్ చేసి కాల్ మరి చేయండి, అప్పుడు మీకే క్లారిటీ వస్తుందని నమ్మిస్తాడు. అసలు ఏం కనబట్ల అదే వస్తుంది, ఫేస్ వస్తుంది అంటే మ్యాటర్ వస్తుంది. తన కాల్ చేస్తాడు, లిఫ్ట్ చేసి కాల్ మెర్జ్ చేయండి అని చెప్పగానే కాల్ అది నెమ్మదిగా ఒకవేళ కాల్ మర్జ్ చేయగానే IVR OTP వాయిస్ అని సైబర్ నేరగాలు క్రెడిట్ కార్డు బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్న ఈ తరహా మోసం పట్ల జాగ్రత్త ఉండాలని సైబర్ నేరగాలు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇదేంటంటే, ఇప్పుడు నేను సైబర్ మోసానికి నేను పాల్పడాలనుకుంటా, నువ్వెవరో నాకు తెలియదు, నేను నీకు ఫోన్ చేస్తా. ఫోన్ చేసేసి, సార్ ఇట్లా నేను పలానా అతను ఫోన్ చేస్తున్నా, నీ నెంబర్ నాకు నారాయణ ఇచ్చాడు, మీరు బాగున్నారా సార్ అని చెప్పేసి మాటల్లో పెడతా. మాటల్లో పెట్టిన తర్వాత, అరే నువ్వెవరో నాకు తెలియదు భయ్ అని చెప్పేసి నేను మామూలుగా చెప్తా. చెప్పిన తర్వాత ఏమైపోతుంది అని అంటే, డిస్కషన్ జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు నేనేమో నాకేం తెలియదు అంటాను కదా, నువ్వు అంటావు నాకేం తెలియదు అని. నేనేం చెప్తా, సరే అండి మీరు నారాయణ నాకు ఇచ్చాడు మీ నెంబర్ అని చెప్పేసి అతను ఏదో నెంబర్ కాల్ చేస్తాడు. ఓకే, మనం ఏమనుకుంటాం నారాయణకే చేస్తున్నామని మనం అనుకుంటాం, కనుక నారాయణకి చేయాల్సింది. అసలైన నేనేం చేస్తానంటే, అసలైన సైబర్ పోర్టల్ ఉంటుంది మాకు, దాంట్లో ఫోన్ చేసేసే వరకు ఏమైందంటే కాల్ మర్జింగ్ లో వచ్చేస్తుంది. అంటే ముగ్గురం ఒకటే అవుతాం. కాన్ఫరెన్స్ కాల్ మాత్రం వచ్చినప్పుడు ఏమైందంటే, నీకు నేను ఫోన్ చేసినటువంటి ఏదైతుందో నీ దాంట్లో ఒక OTP వచ్చేసేస్తుంది. OTP నువ్వు చెప్పకుండానే ఆ కాల్ దాని లోపల మనకు నెంబర్స్ చూసినావా, ఒక నెంబర్ కాల్ మర్జింగ్ నెంబర్ లోపల OTP అనేది అతనిలోకి వెళ్ళిపోతుంది. నీ బ్యాంక్ ఖాతా సున్నా అయిపోతుంది. నాకు తెలియకుండానే నా ఖాతాలో నుంచి తెలియకుండానే నీ ఖాతా లోపల నుంచి నీకు పోతుంది. నేను ఆల్రెడీ మేము దీని మీద ఒక వీడియో కూడా చేయడము జరిగింది. కాల్ మర్జింగ్ కాల్ మర్జింగ్ మొన్నటి వచ్చింది, ఎప్పటిది జనవరి వచ్చింది కదా. శేఖర్, ఇది కాల్ మర్జింగ్ నిన్న వీడియో పెట్టాను చూడది, నవతల పెట్టిన చూడు. నవతల కాల్ మర్జింగ్ అనేది ఒకటి వచ్చింది. సరే, అది మనం వేరే ప్లే చేద్దాము. ఇది కాల్ మర్జింగ్ అనేది ఒకటి వచ్చింది సార్, ఇది చెప్పాను కదా. ఈ విధంగా మనకు ఆటోమేటిక్ గా మీ దగ్గర నుంచి బ్యాంకు కొల్ల అయిపోద్ది అనమాట. కాల్
కాల్ మెర్జింగ్ లో నా బ్యాంక్ లో ఉన్న అమౌంట్ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది. సరే అప్పుడు నీకు తెలియదు అది. నేనేం చేస్తా, సరే సార్ మరి మీకు తెలియదు అంటున్నారు కదా, ఇతను కాదేమో, నేను రాంగ్ నెంబరు మీకు కలిపినట్టుంది అని చెప్పేసి సింపుల్ గా కాల్ కట్ చేసేస్తా. కాల్ కట్ చేసిన బట్టి మనకి బ్యాంక్ లో ఒక మెసేజ్ వచ్చేస్తుంది, మీ అకౌంట్ నుంచి ఇంత అమౌంట్ కట్ అయింది అని. ఇప్పుడు ఏమైపోతుందంటే బ్యాంక్ వాడికి కూడా ఏమైపోతుంది, మన అకౌంట్ నుంచే కట్ అయింది కాబట్టి మన ఫోన్ నెంబర్ నుంచి ఉంది, మనం ఓటీపీ చెప్పినట్టుగా ఉంటుంది, తెలిసిపోద్ది. ఎక్కడ కూడా ఆడికి డౌట్ అనేది రాకుండా జరుగుతుంది అనమాట. ఇది ఈ విధంగా అంటే ఇప్పుడు విశ్వామిత్రుని సృష్టి అని చెప్పేసి అంటాం కదా, ఆ విధంగా జరుగుతుంది అనమాట. వచ్చిందా, ఉందాడా అదొకసారి ఇది మార్కెట్ లోకి ఇంకో కొత్త స్కామ్ వచ్చింది. ఈ స్కామర్స్ ఎంత అప్డేట్ అవుతున్నారంటే మీ మొబైల్ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ చేస్తారు. మీరు ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడగగానే మీ నెంబర్ మీ ఫ్రెండ్ ఇచ్చేడు అని రాండమ్ గా ఎవరిదో ఒకరి నేమ్ చెప్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ పేరు సురేష్ అనుకుందాం, వాళ్ళు కాల్ చేసి మీ నెంబర్ సురేష్ ఇచ్చిండు అని చెప్తారు. మనం కలిసి చాలా రోజులు అయింది కదండి, మీరు మర్చిపోయి ఉంటారు, ఈ వీక్ మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, మీరు సురేష్ మాత్రం ఖచ్చితంగా రావాలి అని చెప్తారు. అలా చెప్పి సురేష్ మీకు కాల్ చేస్తా అన్నాడు, కాకపోతే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంట, వేరే నెంబర్ నుంచి మీకు కాల్ చేస్తా అని చెప్పిండు అని కూడా చెప్తారు. అలా ఇతనితో మీరు ఫోన్ లో మాట్లాడుతూ ఉండగానే ఇంకో కొత్త నెంబర్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు ఎలాగో అతనితో మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి, అవునండి కొత్త నెంబర్ నుంచి మనకు కాల్ వచ్చింది అని చెప్పగానే, అవునా అండి ఒకసారి కాన్ఫరెన్స్ పెట్టండి, ముగ్గురం మాట్లాడదాం ఒకటేసారి అయిపోతుంది కదా అంటారు. అరే కాన్ఫరెన్సే కదా ఏమైతుంది అని అనుకొని మీరు వెంటనే కాల్ ని మెర్జ్ చేసేస్తారు. మీరు ఆ కాల్స్ ని మెర్జ్ చేసిన వెంటనే ఇందాక వచ్చిన కాల్ నుంచి ఒక ఓటీపీ ఆడియో వినిపిస్తుంది. ఆ ఓటీపీని ముందు కాల్ చేసిన అతను విన్న వెంటనే మీ కాల్ ని కట్ చేసేస్తాడు. ఇక్కడ మీ బ్యాంక్ లో డబ్బులు ఖాళీ అయిపోతాయి. తర్వాత మీరు ఎంత ట్రై చేసినా కూడా అది వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. దీన్నే కాల్ సెట్టింగ్ స్కామ్ అంటారు. ఈ మధ్య ఇవి కూడా చాలా ఎక్కువైతున్నాయి. మీకు తెలిసే ఉంటుంది, ఓటీపీ టెక్స్ట్ లోనే కాదు కాల్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. అందుకే ఎవరైనా అన్నోన్ నెంబర్ నుంచి మీకు కాల్ చేసి మీరు అది చేయండి అని చెప్తే మీరు వెంటనే అలర్ట్ అయిపోయి ముందు మీరు మూసుకొని పెట్టేయాలి లేదని చెప్పేసి. సో ఈ స్కామ్ కి బలవంతంగా ఉండడం కోసం వెంటనే ఈ రేట్ని మెయిన్గా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మార్కెట్ లోకి అది ఈ విధంగా కాల్ మర్జింగ్ అనేది వస్తున్నాయి. దాన్ని కూడా తస్మాస్తు జాగ్రత్త ఫోన్లు ఉపయోగించే వాళ్ళు. ఓకే, ఇది ఈ విధంగా మనకు ఈ రోజున పేపర్లో ఉన్నటువంటి విషయము, వార్తా విశేషాలు. ఇంకోటి ఏమైందనంటే ఇప్పుడు ఇది చైతన్య స్కూల్స్, చైతన్యం సంబంధించిన కాలేజెస్ల మీద కూడా ఐటీ రైటింగ్స్ జరుగుతున్నాయి. దానిలో భాగంగా కొన్ని కోట్ల రూపాయలను కూడా ఐటీ వాళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ఈ చైతన్య నారాయణ విద్యా సంస్థల మీద వాళ్ళ యొక్క అధిక దోపిడీ ఎక్కువ జరుగుతుంది అనమాట. అంతే ఎక్కడ చూడండి, అది అంతా మా సిద్ధార్థ కాలేజీల ఫీజు అధికారికంగా అనధికారికంగా చాలా పెంచుతున్నారు అనమాట. వీటికి అనుగుణంగానే ఈ విధంగా జరుగుతుంది అనమాట. అది సరే, ఈ రోజు ఉన్నటువంటి వార్తలు మళ్ళీ రేపు వచ్చే వార్తలతోని కలుసుకుందాము. అంతవరకు మాకు సెలవు ఇవ్వండి. మా యొక్క న్యూస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.